ప్రాముఖ్యముగా ఆయన మనుషుల్ని మార్చడానికి మాత్రమే వచ్చాడు, కానీ మతాన్ని మార్చడానికి ఎన్నడూ ఆయన రాలేదు. ఎందుకో తెలుసా? మతం మారినంత మాత్రాన జీవితంలోనే ఏ మార్పు ఉండవు. ఒక మనిషి మారాలి అంటే ఆ మనిషి జీవితానికి కేంద్ర బిందువైన హృదయం మారితే తప్ప మనిషిలో మార్పుని మనము ఎన్నటికీ చూడలేము. ఈ యేసు ప్రభువు వారిని ఎంతమందో అంగీకరించారు, వ్యభిచారులు అంగీకరించారు ఆయన రాజుగా, వారి జీవితాలను మార్చుకున్నారు. ఎంతో కరుడు కట్టిన దొంగలు ఈయన రాజుగా అంగీకరించారు. దేవా, ఇదిగో మా హృదయంలో నీకు స్థానం ఇస్తున్నామని వారి దొంగతనం నుంచి, వారి దోపిడీల నుంచి బయటికి వచ్చారు. చక్కగా దేవుణ్ణి ఈరోజు వెంబడిస్తున్నారు. ఈయన ఒక రాష్ట్రానికో ఒక దేశానికో దేవుడు కాదు, కానీ లోక రక్షకునిగా ఆయన ఈ భూమి మీద అవతరించాడు. గనుక ఈ మాటలు వింటున్న మీరు ఈ యొక్క నిజమైన రక్షకుడుగానే మీకు కావాలి అనుకుంటే, దేవా ఎన్నో ప్రయత్నాలు చేశాను, నాకున్న సమస్తమును నేను అర్పించాను, దేవా నాకున్న ప్రతి ప్రయత్నము నేను చేశాను నా బ్రతుకును మార్చుకోవడానికి, కానీ ఏ ప్రయత్నము ఫలించలేదు అని నువ్వు అనుకున్నట్లయితే ఈ రోజు నీకు శుభవార్త చెప్పడానికి వచ్చాను. ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తుని నీ హృదయంలోనికి అంగీకరించు. ఆయన జీవితంలో గొప్ప మార్పులు చేయడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. ఒకసారి ఆయనని హృదయపూర్వకంగా అంగీకరించి ఆయన్ని వెంబడించడానికి, ఆయన మాటల ప్రకారం జీవించడానికి ఈ రోజు కానీ నువ్వు కానీ నిర్ణయం తీసుకున్నట్లయితే నీ జీవితమును ఉన్నతమైన గమ్యములోనికి నడిపించే గొప్ప దేవుడు ఈ యేసు దేవుడు. అలాగా అనేక మంది జీవితాల్ని ప్రభావితము చేసిన వాడు. అందుకనే ఈ రోజు ప్రపంచమంతటా ఎందుకు యేసు వెంబడి నడుస్తుందో తెలుసా? ఈయన తాలూకా అద్భుత క్రియలు రుచి చూచిన వారు